ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. యోహాను సువార్త 15 అధ్యాయం 5 వచనం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనలో అనేక మంది సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, చేస్తున్నటువంటి పనుల్లో కావచ్చు, అభివృద్ధి పొందాలని, ఆశీర్వదింపబడాలని, బహుగా ఫలించాలని ఆశ కలిగి ఉండేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే దేవుని ఎదుట నిలబడి, ఆయన మందిరంలో నిలబడి, ఆయనతో అంటుకట్టబడిన వారు మాత్రమే బహుగా ఫలించేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ఈ ఆదివారం దినాన ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎందులో అభివృద్ధి పొందాలనుకుంటున్నావో, ఎందులో బహుగా ఫలించాలని అనుకుంటూ ఉన్నావో, నీవు బహుగా ఫలించాలంటే నీవు ఒంటరిగా ఉంటే, లేదా ఈ లోకంతో జతకడితే నువ్వు ఫలించేటువంటి వాడివిగా లేవు. ఎవరైతే దేవుని మందిరంలో నిలబడి ఆయనతో అంటుకట్టబడతారో వారు మాత్రమే బహుగా ఫలించేటువంటి వారిగా ఉన్నారు. గనుక ఇక నుంచైనా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారితో మనము అంటుకట్టుబడేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును కాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీరే బహుగా వారందరినీ ఫలింపజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది నాన్న ఎవరైతే పనులు చేస్తున్నారో, ప్రయాణాలు చేస్తున్నారో, వాళ్ళ పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడై ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ, ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ ఆరోగ్యాన్ని కలుగు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.